రవి గారు, మొన్న అంబటి రాంబాబు ఇష్యూ తర్వాత అసలు రాష్ట్ర రాజకీయాల్లో కాపుల కోణం ఏంటి, లేకపోతే వాళ్ళ వాళ్ళ పాత్ర ఏంటి, ఇలాంటి అంశాల మీద పెద్ద ఎత్తున రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఓవరాల్ గా ఏంటి సార్, ఏం జరగబోతుంది? ఖచ్చితంగా కులాల వారి మాట్లాడకూడదు, కానీ అంబటి రాంబాబు మీద మొన్న ఆయన వ్యాఖ్యలు, ఆయన ఇంటి మీద దాడి, తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు, వీటన్నిటి తర్వాత ఈ కాపుల పాత్ర, కాపులకు ఇస్తున్న ప్రాధాన్యత ఇట్లాంటిది మళ్ళీ చర్చలకు వచ్చింది. ఇంతకుముందు కూడా ఒకటి రెండు సార్లు వచ్చింది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో రెండు కులాలు వైసీపీ టీడీపీలో ఎవరెవరితో ప్రధానంగా నాయకత్వం వహిస్తున్నారో అది స్పష్టంగానే ఉంటుంది. ఇంక మధ్యలో వీళ్ళు ఎటుంటే వాళ్ళ విజయం అట్లా ఉంటుందని ఒక అభిప్రాయం. నిజానికి ప్రతి వాళ్ళు కులాన్ని చూసి ఓటేస్తారని ఎవరు చెప్పలేరు, కానీ ఆ ప్రభావం దాన్ని కాస్త పెంచడానికి, దాన్ని ఉపయోగించుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మొన్న అంబటి రాంబాబు మాట్లాడడం అవన్నీ ఆయన ఇంటి మీద దాడి జరిగిన తర్వాత కూడా పాత పద్ధతిలోనే మాట్లాడడం అన్నది కొంచెం కూటమిలో కొన్ని సమస్యలకు దారితీసినట్టు కనిపిస్తుంది. రెండో వైపున వైసీపీ వైపు వాళ్ళు అఫెన్సివ్గా దాన్ని తీసుకొని వచ్చి ఆ అంశాన్ని పదే ముందుకు తీసుకురావడం, వాళ్ళతో మాట్లాడించడం అది కూడా పెరిగింది. సో చాలా కాలం తర్వాత ఈ క్రమంలో కాపు పెద్దలు, రాజకీయాల్లో ఉన్న కాపు నేతలు, వాళ్ళ పాత్ర ఇట్లాంటివి వచ్చేసరికి ఆ చర్చ దాని మీద ఎక్కువ కేంద్రీకృతమైంది. దానికి తగినట్టే దీన్ని ఖండించడానికి, అంబటి రాంబాబుని ఖండించడానికి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళనే వినియోగించారు, సమర్థించడానికి వైసీపీ వాళ్ళు వాళ్ళనే వినియోగించారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు చంద్రబాబు నాయుడుకి, జరిగింది కూడా గుంటూరులో. సో వీటి అన్నిటితో ఒకసారి ఈ అంశం వచ్చేసింది. మీకు తెలుసు 1988, 89లో రంగా హత్య, తర్వాత విజయవాడలో కోస్తా జిల్లాలో సాగినటువంటి తీవ్రమైన కలహాలు, కుల ఘర్షణలు, దీనికి దారి తీయటం, ఇట్లాంటి పరిస్థితి. సో ఎవరు కూడా కులపరమైన విభజన రావాలి, కులాల వారీగా జరగాలి అని కోరుకోరు. అలా ప్రశాంతంగా ఉండాలి, ఎవరు ఏ కులమైనా నచ్చిన పార్టీని బలపరచాలని కోరుకుంటారు. కానీ రాజకీయాల్లో ఎవరు ఏంటి, ఈ మధ్య ఎవరో ఒక ఆయన ముఖ్యమంత్రి పదవి కావాలి, ఈయన ఉప ముఖ్యమంత్రి అయినా ఈ పద్ధతిలో మాట్లాడటం, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన తర్వాత కూడా ఈ ప్రశ్న ఉంది. ఆయన అందరి తీవ్రాన్ని అని చెప్తూ ఉంటారు అనుకోండి, అది నిజమే కూడా కావచ్చు. కాబట్టి ఈ సమయంలో ఈ రాజకీయ కాపు కార్డు ఇంకా చెప్పాలంటే గతం కంటే తీవ్రంగా ఉపయోగించడం పెరిగింది. అది తెలుగుదేశం పార్టీని ఒకసారిగా కొంచెం ఎక్కువ ఆలోచనలో పడేసింది. సో దాన్ని వాళ్ళు వెంటనే అంతకు ముందు కంటే కూడా క్రియాశీలంగా, లేకపోతే ఇన్స్టెంట్గా దాని మీద స్పందించటము, అందుకు సంబంధించిన వాళ్ళతో వరుసగా ఖండనలు చేయించటం, ఇవన్నీ జరిగాయి. జోగి రమేష్ ఇంటి మీద మరీ అక్కడి దాకా వెళ్ళుండకూడదని, ఆయన బీసీ వర్గాల మీద ఆ ప్రభావం చూపిస్తుంది అని. ఎప్పుడైతే ఈ రాజకీయాలు ఒకవైపు నుంచి చర్చ వస్తుందో, రెండో వైపు నుంచి మళ్ళీ ఇతర కులాల్లో నుంచి కూడా మళ్ళీ అలా వస్తుంది కదా. మీరు ఇప్పుడు గమనిస్తే కనుక సోషల్ మీడియాలో గతంలో కంటే చాలా పచ్చిగా, కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా కూడా ఈ కులం గురించి మాట్లాడడం, కులాల గురించి చెప్పడం. మొన్న ఏదో ఉదాహరణకు సంక్రాంతి పండుగ పలానా కులానికి సంబంధించిందని ఎవరో ఒక ఆమె చెప్పిందని అదో పెద్ద దుమారం. తర్వాత ఆమె క్షమాపణలు, నేను అలా అనలేదు. ఏదైతే అవునన్నా కాదన్నా రాజకీయ పార్టీలతో, నా ప్రధాన నాయకులతో సంబంధం లేకుండా కూడా ఆ కులంలో కాస్త విపరీతమైన వీరాభిమానాలుగా ఉన్నవాళ్ళు దాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేయటం. సో ఇలా మొన్నటి ఘటనల తర్వాత ఏదన్నా ప్రధానమైన ఒక పరిణామం చాలా వచ్చాయి రాజకీయంగా. సామాజికంగా మటుకు మరొకసారి ఇలాంటి ఒక విభజన తీసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి కూటమి పట్ల వ్యతిరేకతను చెప్పే ధోరణి పెంచాలి అన్నది కూడా వచ్చింది. ఉదాహరణకు ఒక జనసేన తరఫున అది వరకు మాట్లాడుతున్న ఒక ప్రతినిధి, ఆమె న్యాయవాది కూడా, ఆమె ఇవన్నీ కూడా పొరపాటుని ప్రకటించడం, నేను వైదొలుగుతున్నానని చెప్పడం, వాళ్ళు కూడా ఆమెను ప్రాతినిధ్యం నుంచి తప్పించటం, ఇది కూడా జరిగింది. ఇట్లాంటి ఘటనలు ఒక అరడజను దాకా మనకు కనిపిస్తున్నాయి. అందువల్ల రాజకీయంగా చూడటమే కానీ ఈ సామాజిక కోణంలో విభజనను పెంచటం, మళ్ళీ లేకపోతే కొన్ని చేదు అనుభవాలు పునరావృతం కావటం మటుకు మంచిది కాదు. రాజకీయం ఇప్పుడు ముద్రగడ పద్మనాభం అనేసరికి అప్పుడు ఆయన జగన్ను పూర్తిగా బలపరిచి యువతల వాళ్ళు విమర్శించేసరికి తన పేర్లో రెడ్డి అని పెట్టుకోవడం, ఇవన్నీ కొన్ని విపరీతమైన విషయాలు కొన్ని జరిగాయి.
ఇప్పుడేమీ అంతకుముందు కాపునాడు కూడా విజయవాడలో నేను చూస్తున్నప్పుడే మొదటి కాపునాడు జరిగింది. అప్పుడు ముద్రగడ పద్మనాభం రవాణా మంత్రి పదవికి రాజీనామా చేసి వచ్చారు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడంతా రంగా పేరు దాన్ని తీసుకురావడం కూడా జరుగుతుంటుంది. రంగా హత్య జరిగింది తీరి ఇట్లాంటివి. ఏదైనా గతంలో జరిగిన ఘటనల నుంచి సరైన గుణపాఠాలు తీసుకోవటం ఒకటి, రాజకీయాలు ప్రజా సమస్యలు విధానాల ప్రాతిపదిక మీద జరగటం, పాలక పార్టీలు వాళ్ళైనా వీళ్ళైనా తమ అవసరాల కోసం ఏవేవో ప్రకటించేసి ఆ తర్వాత వాటిని మర్చిపోయి వాళ్ళని నిరుత్సాహానికి గురి చేయటం కానీ, లేకపోతే న్యాయంగా చేయాల్సినవి చేయకపోవటం కానీ ఈ అసంతృప్తికి కారణమవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, నిజంగా ఇది ఎంతవరకు పోతుంది అన్నదైతే తప్పకుండా గమనించాల్సిన విషయమే. మనం ఎవరైనా కోరుకునేది కులాల వారి ప్రజల మధ్య విభజనలు ఎక్కువగా రాకూడదు అన్నదైతే కోరుకోవాలి. రైట్ సార్.